హాయ్. షహన్షా గారి చెల్లెలకి అంత కష్టం ఏమొచ్చింది? మీకు లేనిదంటూ ఏమీ లేదే. అంతగా ప్రేమించే మీ అన్నయ్య ఆ షరీఫుద్దీన్ వారు కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారుగా. ఆ ఎంతో ప్రేమిస్తున్నారు షరీఫుద్దీన్ సార్ నన్ను. ప్రస్తుతం మనం ఎక్కడున్నాం రుకయ్య? మా సేనగారంలో. మరైతే మనం జోధా బేగం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మీకు జోధా బేగం మీద ఇంతగా కోపం వచ్చినట్టు నేను అస్సలు ఊహించలేదు. చూడండి రుకయ్య, మీకు గనక ఆవిడ గురించి మాట్లాడాలనుకుంటే మీరు ఆవిడ సైనాగారానికి వెళ్ళండి, ఆవిడతో మాట్లాడండి, మా దగ్గర మాట్లాడద్దు. షహీన్షా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పోయినసారి మేము మీ దగ్గరకు వస్తే మీరు మమ్మల్ని నెట్టేశారు. ఈసారి మీరు నెట్టకుండానే మేమే పడిపోయాం. చూశారా జోధా బేగం? బహుశా మీ గదిలోని వస్తువులకు కూడా మా మీద గౌరవం ఉన్నట్లేదు. మీరు మితిమీరి తాగేసినట్టుగా ఉన్నారు. ఇవాళ సరిగ్గా నిలబడలేకపోతున్నారు. అయినా మేము అలా చేసి ఉండకూడదు జోధా బేగం, అలా చేసి ఉండకూడదు. ఏమంటున్నారు మీరు? మీకు మేము ఎంత విలువిస్తామేంటో మీకు తెలుసు కదా. కానీ మీరు అలా ప్రవర్తించడం మాకు ఇష్టం లేదు జోధా బేగం. ఇలా కూర్చోండి. షహీన్షా, నేను మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తాను. కొంచెం నా బయట వదలండి. వదలమంటున్నానుగా. పోయినసారి మీరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని నెట్టేశాను. కానీ అప్పటి పరిస్థితులు వేరు షహీన్షా. హుజూర్, బహుశా నిద్రపోయినట్టుంది. దీపాలు తగ్గిస్తున్నాను హుజూర్. భక్షిబాను బేగం నిద్రపోయారు. ఎట్టకేలకు నేను ఏ పని మీద ఇక్కడికి వచ్చానో ఆ పని చూసుకునే అవకాశం దొరికింది. షహన్షా మీద దాడి తలపెట్టిన ఆ నమ్మక ద్రోహిని కనిపెట్టాలి.
ఇంత పెద్ద భవనంలో వీడిని ఎక్కడని వెతకడం ఇది నేను అనుకున్నంత తేలికైన పని మాత్రం కాదు. ఏయ్, ఎవరక్కడ? ఎవరు నువ్వు? ఈ వేళప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను బక్షీబాన్ బేగం గారి ప్రత్యేక సేవకుణ్ణి, దిలావర్ ఖాన్ని. అయితే కావచ్చు, కానీ ఈ వేళప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే, బక్షీబాన్ బేగం కడుపుతో ఉన్నారు కదా, నేను వంటగదికి వెళ్తున్నాను. వారికి ఏ క్షణంలో అయినా ఆకలి వేయొచ్చు కదా. వంటగదికి వెళ్తున్నావా? అవును హుజూర్. కానీ వంటగది ఉన్నది అటువైపు కదా. శుక్రియా హుజూర్. ఇక ఇక్కడి నుంచి వెళ్ళు. అంతఃపురంలో కాపలా గట్టిగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడేమో చాలా గదులున్నాయి. ఇక్కడ ఎవరినైనా వెతకడం అంటే చీకట్లో అలమటించడం లాంటిది. పైగా ఎవరిని అడిగి తెలుసుకోవడానికి వీల్లేదు. నేను వెనక్కి వెళ్ళిపోవడం చాలా మంచిది. కాపలా వాడు అప్పుడే ఒకసారి నన్ను చూసేశాడు. ఇంకోసారి చూశాడంటే ఏ సాకు చెప్పినా వినకపోవచ్చు. దిలావర్ ఖాన్, దిలావర్ ఖాన్, నేనొకటి తెలుసుకోవచ్చా? ఇంత రాత్రివేళ నువ్విక్కడేం చేస్తున్నట్టు? మన్నించండి మహామంత్రి గారు, వంటశాలకు వెళ్ళాలనుకున్నాను. బక్షీబాన్ గారికి ఏదైనా తేవాలనుకున్నాను. కానీ వెళ్తూ దారి తప్పిపోయాను. నేను ఊహించిన దానికంటే నువ్వు చాలా ఎక్కువ తెలివైన వాడివి సుజామల్. దారి తప్పిపోయినవాడు తరచుగా తప్పుచోటికి చేరుకుంటాడు. దిలావర్ ఖాన్, బాగా గుర్తుంచుకో, ఇది షెహన్షా గారి అంతఃపురం, మొగలాయి అంతఃపురం. ఇది బజార్ కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికైనా రావటానికి. నిన్నిక్కడ ఎవరైనా చూసి ఉంటే కనుక కఠినాతి కఠిన శిక్ష పడేది. ఇప్పుడు ఆ భయం లేదులే. వంటశాల తెలుసుకోవడానికి ఇబ్బంది ఎదురై ఉండొచ్చు, కానీ జాగ్రత్త, ఇంకొకసారి ఇలాంటి తప్పు మాత్రం చేయకు. పొరపాటుకు మన్నించండి హుజూర్, మీరెంతో దయా స్వభావం కలవారు. ఇకపై ఇలాంటి పొరపాటు చేయను. అనుమతి ఇవ్వండి. ఆగు. అసలు నువ్వు ఎవరు? దిలావర్ ఖాన్ని హుజూర్. ఇందాక నీ మాటల్లో మగతనం కనిపించింది. ఇలాంటి పొరపాటు చెయ్యను. సాధారణంగా పొరపాటు చెయ్యను అనే మాటని ఇక్కడ మగవాళ్లే మాట్లాడతారు. ఇక్కడున్న నపుంసకులందరూ ఆడవారిలాగా భయపడుతూ మాట్లాడతారు, కానీ నువ్వు మాత్రం అలా మాట్లాడడం లేదే. దిలావర్ ఖాన్, నీ మాటల్లో ఆ మగతనం ఎలా వచ్చింది? అది నేను నపుంసకుల్లో అలాగే ప్రవర్తిస్తాను, కానీ మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు మగవాళ్ళలాగే మాట్లాడతాను. ఆలస్యం అయిపోతుంది. అనుమతి ఇప్పించండి. వెంట్రుక వాసులో తప్పించుకున్నాను. నీ వేషాల గురించి నాకు బాగా తెలుసు సుజామల్, కానీ నీ వల్ల నాకు ఉపయోగం ఉంది. అలా ఉన్నంతకాలం నువ్వు ఎలాంటి వేషాలు వేసినా పర్వాలేదు. నువ్వు జోధా బేగంకి చేరువుగా వెళ్లే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను నా ఆఖరి ఆట ఆడతాను. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను సుజామల్. ఈ రోజు రుకియా బేగం గారు చాలా అందంగా కనిపిస్తున్నారు. అవును, అందంగానే కనిపిస్తున్నారు. ఈ లేపనం వల్ల బేగం సాహెబా గారి అందం మరింత ఇనుమడిస్తుంది. లేనిపోని ముఖస్థుతి మానేసి నీకేం కావాలో స్పష్టంగా చెప్పండి. నిన్న రాత్రి షెహన్షా గారు మీ దగ్గరే ఉన్నారటగా? రాత్రి బాగా గడిచిందా బేగం సాహెబా? అది తెలుసుకోవాలనే మా ఆతృత. ఏం చెప్పమంటారులేండి, నేను షెహన్షా గారు చాలా సంగతులు మాట్లాడుకున్నాం, పాచికలాడుకున్నాం, మద్యం సేవించాం. షెహన్షా గారు తన ధ్యాసంతా నా మీదే ఉంచాలనుకున్నారు. వేరొకరి సంగతి ఎత్తడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. రాత్రంతా ఆయన నేను కలిసే ఉన్నాం. తెల్లవారకు నా నిద్ర చెడగొట్టడం ఇష్టం లేక వారు నాకు చెప్పకుండానే వెళ్లిపోయారు. మిమ్మల్ని చూస్తే ఈర్ష్యగా ఉంటుంది. ఇక్కడ మీరేమో షెహన్షా గారితో ఎన్నో రాత్రులు గడుపుతుంటారు. ఇక మా విషయమైతే వారిని ఎప్పుడు ఆఖరిసారిగా మా కళ్ళతో చూసామో జ్ఞాపకమే లేదు. అవును, సరే కానివ్వండి, నన్ను తొందరగా సిద్ధం చేయండి. నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవడానికి జోధా బేగం చాలా తహతహలాడిపోతూ ఉంటుంది. పాపం ఆవిడ ఇంకా నిరీక్షించడం నాకు ఇష్టం లేదు.
అప్పుడే పూజ అయిపోయిందా? సెహన్షానా ఇక్కడున్నారా? ఎప్పుడొచ్చారు? నిన్న రాత్రా? మీరు నాకు చెప్పనే లేదే. రాత్రి మీరు బాధపడ్డారు కదా, అందుకేనేమో ఆ కన్నయ్య కూడా మీ బాధ చూడలేకపోయినట్టున్నారు. సర్లే గాని నిన్న రాత్రి ఏం జరిగింది? అంటే మిమ్మల్ని సెహన్షా గారు గాని చాలే మోతి, ఎప్పుడు చూసినా అదే మాటలు మాట్లాడతావు. సరే ఇక వెళ్ళు మోతి, లేదంటే నీ గొడవకి షహిన్షా గారు నిద్రలేస్తారు. వెళ్ళు. ఎలా ఉన్నారు జోదా బేగం మీరు? ఇవాళ ఉదయం చాలా అందంగా ఉన్నట్లుంది కదా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది రుక్కయ్య బేగం. ప్రణామాలు. నేనేమో మీరింకా నిద్రలేచి ఉంటారనుకున్నాను. ఎందుకంటే నిన్న రాత్రి మీకు అసలు నిద్ర పట్టు ఉండదు కదా. అంతఃపుర బాధ్యతలు వదిలేయాలని నిర్ణయించుకోవటం చాలా తెలివైన పనేనని మీరు అనుకుని ఉంటారు. దానివల్ల షెహన్షాతో ఎక్కువ సమయం గడపొచ్చు అనుకున్నారు. పాపం అంతా తలకిందులైపోయింది కదూ. మీరటు అంతఃపురం వదిలేసుకున్నారు, ఇటు షెహన్షాని కూడా. ఏంటంటే నిన్న రాత్రి షెహన్షా గారు నాతోటే ఉన్నారు. ఆ సంగతి మీకు చెప్పడం మంచిదని వచ్చాను. నిన్న రాత్రి నేను షెహన్షా కలిసి చాలా హాయిగా గడిపాం. ఇప్పుడైనా మీకు తెలిసొచ్చుంటుంది కదూ, గతంలో షెహన్షా నావారే, ఇప్పుడు కూడా వారు నావారే. నేనే వారి విశిష్ట బేగంని. వారి పగళ్ళు నావే, రాత్రులు కూడా నావే. రుకయ్య బేగం, మాకు తల చాలా భారంగా ఉంది. మీరు కొంచెం ఈ దీపాలు ఆర్పేయండి. శుక్రియా. జోధా బేగం, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మీరు రుకయ్య బేగం గదిలో ఏం చేస్తున్నారు? మీరేమీ కలగనడం లేదు. ఇది రుకయ్య బేగం అంతకంటే కాదు. మీరు ప్రస్తుతం నా గదిలోనే ఉన్నారు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు. మీరు మమ్మల్ని మీ గదికి ఎందుకు తీసుకొచ్చారు? నేను తీసుకురాలేదు షహిన్షా, మీరే స్వయంగా వచ్చారు. నిన్న రాత్రి మీరు చాలా ఎక్కువ మధువు సేవించినట్టున్నారు. అందుకని షహిన్షా, నిన్న మీరేదో నన్ను అడగాలనుకున్నారు. అడగండి, ఇప్పుడు అడగండి. మేము మిమ్మల్ని ఏమన్నాం జోధా బేగం? మీరేమన్నారంటే నేను చేస్తున్న పని మీకు నచ్చటం లేదని. ఇంకా ఇంకే ఉంది. ఇంకేదో అనడానికి ముందు మీకు నిద్ర వచ్చేసింది. జోధా బేగం, ఇక మాకు సెలవు ఇప్పించండి. మేము రోజువారీ పనులు చూసుకోవాలి. షహించ, కొంచెం ఆగండి. నిన్న మీరేదో చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయారు. అదేంటో నేను తెలుసుకోదలిచాను. ఇప్పుడు ఏం చేయాలి? మేము ఆవిడని అడిగేయాలా? మేము ఆవిడని అడిగితే ఆవిడ నిజం మాకు చెప్తుందా? చెప్పండి షహించ. అదేం లేదు జోధా బేగం, ఇందాక మీరు అన్నట్టుగా నిన్న రాత్రి మేము మైకల్లో ఉన్నా, ఆ మైకల్లో మీతో ఏదేదో మాట్లాడినట్టున్నాం.
షెహన్షా, మీరిక్కడికి వచ్చి చాలా మంచి పని చేశారు రుకయ్య. మేమేమనుకున్నాము అంటే మీరు మమ్మల్ని ఇలా దాసీలకు వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నాం. అలాగే ఇంకో పని కూడా చేయండి. ఆనవాయితీగా మీరు చేసే పనులన్నీ వదిలేసేయండి. ఏ షెహన్షా, ఈ పని ఆ జోదా బేగంకి చేతకాని పనా? మీరు అలా ఎందుకు అంటున్నారు రుకయ్య? ఏం తెలియనట్టు మాట్లాడకండి జలాల్. నిన్న రాత్రి మీరేమన్నారు? ఆ జోదా బేగం ప్రసక్తి తీసుకురావద్దనేగా అన్నారు. ఆ తర్వాత వెంటనే మీరు ఆవిడ శయనాగారానికి వెళ్లి నిద్రపోయారు. రుకయ్య, మైకంలో ఉన్న వ్యక్తి వేరొకరి గదికి వెళ్ళాడు అంటే ఆ వ్యక్తి తనకు విలువిస్తున్నాడు అనుకోకూడదు. మేమిప్పుడు దాసులను కూడా పంపించేశాం. మీరు మాకు స్నానం చేయించాలనుకుంటే చేయించండి, లేదంటే విడిపోండి, పర్వాలేదు. అలాగే జలాల్. అయినా జ్యోతా బేగం పేరెత్తగానే మీరిలా... కానీ తన ప్రసక్తి తీసుకొచ్చింది మీరే కదా జలాల్. నా ఉద్దేశంలో ఆవిడకి మీరు చాలా విలువిస్తారనుకుంటున్నాను. నిన్న రాత్రి తనని కొన్ని ప్రశ్నలు అడగటానికి మాత్రమే తన గదికి వెళ్ళాం. జలాల్, మనకి కష్టంగా ఉన్న దాని గురించి మనం అస్సలు ఎప్పుడూ ఆలోచించనే కూడదు. మీరు ఈ వ్యవహారాన్ని మీ ఆలోచనలోకి రానివ్వకుండా ఉంచితేనే మంచిది. జలాల్, ఇదంతా పక్కన పెట్టండి. హాయిగా స్నానాన్ని ఆనందించండి. నిన్న రాత్రి మనం కలిసి గడిపిన మధుర క్షణాలు గుర్తు తెచ్చుకోండి. జోదా, ఆ హోషార్కి ఏమైందో ఏమో గాని అదే పనిగా ఏడుస్తున్నాడు. ఎంత అడిగినా చెప్పడం లేదు. తననెవరైనా ఏదైనా అన్నారా? ఏమో మరి, తనేమైనా చెప్తే కదా. సరే, నేనే వచ్చి మాట్లాడతాను. పద. హోషియార్ ఖాన్, ఆజ్ఞాపించండి బేగం సాహిబా. ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నారు? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? అంటే అది నాకు చెప్పు. అదేం లేదు బేగం సాహిబా. నాకు ఈవేళ మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. నా వైపు ఏదైనా తప్పుందా? ఉంది. నువ్వు పని చేస్తున్నది నా దగ్గర. నువ్వు బాధపడితే నాకు బాధగా ఉండదా? నీ బాధ నా నుంచి దాస్తున్నావా? నాకేం నచ్చటం లేదు. చెప్పాను కదా బేగం సాహిబా, నాకు మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. చాలా అందంగా ఉంది. దీన్ని మా అమ్మ ఏమో నాకు పుట్టినరోజు సందర్భంగా కానుక ఇది ఇచ్చింది బేగం సాహిబా. ఈ ముదనష్టపు రోజున నేను పుట్టడం జరిగింది. అరే, అలా అంటున్నావేంటి? ఎవరైనా తన పుట్టినరోజును మొదటిష్టపు రోజు అనుకుంటారా? పుట్టినరోజు అంటే ఆనందించవలసిన రోజు కదా. ఏమని ఆనందించమంటారు జోదా బేగం? నా పుంసుకుడు బతుకు కూడా ఒక బతికేనా? మా బతుకు ఆ కుదా పెట్టిన శాపం లాంటిది. మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించారని మేము ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. మేమటు మొగా కాదు, ఇటు ఆడా కాదు. ఎవరి జీవితంలోనూ మాకు ఎలాంటి స్థానం లేదు. పుట్టినరోజు అంటే నపుంసక జాతి వాళ్ళంతా పండగగా కాదు, చావుగా భావిస్తారు. అలా అనకూడదు హోషియార్. జీవితం అంటే ఆ దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతి. దాన్ని శాపం అనుకుంటారా? దేవుడు మనల్ని తయారు చేస్తాడు, మనకి జీవితాన్ని ఇస్తాడు. మనం మన బతుకు గురించి ఆనందించకపోతే ఆ ఈశ్వరుడు కూడా బాధపడతాడు. నిన్ను నువ్వే ప్రేమించుకోవడం నేర్చుకో. నీ బ్రతుకుని గౌరవించడం అలవర్చుకో. ఇక మీదట ఇలా గనుక అనుకున్నావంటే నాకు నిజంగానే నీ మీద కోపం వస్తుంది.